అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇది లేవనెత్తే ప్రశ్న మాత్రం ఎప్పటికీ కొత్తదే. అదేనండి మన కాకి కోకిల కథ. అసలు అమ్మ అంటే ఎవరు? జన్మనిచ్చిన వాళ్ళా, లేక పెంచి పెద్ద చేసిన వాళ్ళా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ కథ మొత్తం కూడా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం గురించే. అంటే నేచర్ వర్సెస్ నర్చర్ అన్నమాట. పుట్టుక గొప్పదా, పెంపకం గొప్పదా? సరే, ఈ కథలో మనకు రెండు ముఖ్యమైన పాత్రలున్నాయి. రెండూ పక్షులు, కానీ వాటి క్యారెక్టర్స్ పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఆ తేడా వల్లే అసలు కథ మొదలవుతుంది. చూడండి, ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు మన కాకి చాలా కష్టపడి పనిచేస్తుంది, గూడు కట్టుకుంటుంది, పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడుతోంది. ఇంకోవైపు కోకిల, అదొక సోమరిపోతు, ఏ బాధ్యత వద్దు, మోసం చేసి పని కానిచ్చేద్దామనుకుంటుంది. ఒకటి మంచి అయితే ఇంకొకటి చెడుకు ప్రతిరూపంలా కనిపిస్తుంది. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. కోకిల తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి భలే స్వార్థంతో ఒక ప్లాన్ వేస్తుంది. సో ఏం జరిగిందంటే, పాపం కాకి చాలా కష్టపడి గూడు కట్టుకుని అందులో గుడ్లు పెడుతుంది. ఇక పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్తుంది కదా, అదే అదనుగా చూసి ఈ సోమరి కోకిల ఏం చేసిందంటే, చడీ చప్పుడు కాకుండా వచ్చి తన గుడ్లను కూడా ఆ కాకి గూటిలోనే పెట్టేసి చక్కా వెళ్ళిపోతుంది. ఇది అనుకోకుండా జరిగిందేం కాదు, పక్కా ప్లాన్తో చేసిన మోసం. పాపం కాకికి ఈ విషయం అస్సలు తెలీదు. గూటిలో ఉన్న గుడ్లన్నీ తనవే అనుకుని వాటన్నిటినీ పొదుగుతుంది. పిల్లలు బయటకొచ్చాక అన్నిటినీ ఒకేలా చాలా ప్రేమగా చూసుకుంటుంది. వాటి కడుపు నింపడానికి, వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి అస్సలు రాత్రి పగలు తేడజేయకుండా కష్టపడుతుంది. అలా ఆ పిల్లలన్నిటితో కాకికొక బలమైన బంధం ఏర్పడిపోతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. పిల్లలన్నీ పెరిగి పెద్దయ్యాక ఇంతకాలం వాటిని పెంచడానికి ఒక్కరోజూ కూడా సహాయం చెయ్యని కోకిల ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ పిల్లలు తనవి అంటుంది. చూడండి, ఇక్కడే అస్సలు గొడవ మొదలవుతుంది. కోకిల ఏమని వాదిస్తుందంటే, ఈ పిల్లలు చూడండి, నాలాగే ఎంత తీయగా పాడుతున్నాయో, కాబట్టి ఇవి నావే. దాని వాదనంతా కేవలం పుట్టుకతో వచ్చిన పోలిక మీద ఆధారపడి ఉంది. కాని పాపం కాకి వాటికోసం పడిన కష్టం, చూపించిన ప్రేమ అదంతా దానికి అస్సలు పట్టలేదు. ఇక ఆ మాటలు వినగానే కాకి గుండె ముక్కలైపోతుంది. తనే సర్వస్వం అనుకుని పెంచుకున్న పిల్లల్ని ఎలా వదులుకుంటుంది? దాంతో న్యాయం కోసం రాజుగారి దగ్గరికి, అంటే పంచాయతీకి వెళ్తుంది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది రాజుగారి చేతుల్లో ఉంది. అయితే రాజుగారు చాలా తెలివైనవారు. ఇద్దరి వాదనలు విన్నాక ఆయన ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియాతో ముందుకొస్తారు. ఆయనే తీర్పు చెప్పకుండా ఆ నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తారు. ఎందుకంటే చివరికి ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సింది ఆ పిల్లలే కదా. ఇక పిల్లలు ఏం చేశాయో తెలుసా? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తమకు అన్నం పెట్టి కంటికి రెప్పలా కాపాడిన కాకి దగ్గరకే పరిగెత్తుకుంటూ వెళ్లాయి. వాటి నిర్ణయం చాలా క్లియర్. జన్మనివ్వడం కాదు, ప్రేమగా పెంచడమే ముఖ్యం అని చెప్పేశాయి. సో పిల్లల నిర్ణయంతో, రాజుగారి తీర్పుతో ఈ కథలోని అసలు నీతి ఏంటో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది ఏదో పక్షుల కథ మాత్రమే కాదు, మన బంధాల విలువను చెప్పే ఒక అద్భుతమైన పాఠం. అదేంటంటే, అమ్మ అంటే కేవలం జన్మనిచ్చిన వాళ్లు మాత్రమే కాదు, ప్రేమతో బాధ్యతగా పెంచిన వాళ్లే నిజమైన అమ్మ. ఈ కథ మాతృత్వమనేది కేవలం ఒక బయోలాజికల్ విషయం కాదు, అదొక ప్రేమతో కూడిన పెంపకం అని చాలా బలంగా చెప్తుంది. చివరికి ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ప్రేమతో, శ్రద్ధతో ఏర్పడే బంధం రక్త సంబంధం కంటే కొన్నిసార్లు చాలా చాలా శక్తివంతమైనది. కాకి చూపిన ప్రేమ కోకిల జన్యుపరమైన హక్కును చిత్తుగా ఓడించేసింది. ఈ కథ విన్నాక ఒక ప్రశ్న మనలో మెదులుతుంది. మన చుట్టూ చూస్తే ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. పిల్లల్ని దత్తత తీసుకుని పెంచే తల్లిదండ్రులు కావచ్చు, మనకు దారి చూపించే గురువులు కావచ్చు, లేదా మనల్ని సొంత పిల్లల్లా చూసుకునే బంధువులు కావచ్చు. వీళ్ళందరూ పుట్టుకతో వచ్చిన బంధం కాకపోయినా ప్రేమతో, పెంపకంతో ఆ బంధాన్ని మించిపోతారు కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.